అమ్మయ్య! మొత్తానికి పాస్‌పోర్ట్ పట్టేసాం. ఒరిజినల్ పాస్‌పోర్ట్‌కి గూడా ఇంత కష్టపడలేదురా బాబు. సార్ మేము ఓన్లీ పాస్‌పోర్ట్ మాత్రమే పట్టుకొస్తున్నాం. మళ్ళా అక్కడికొచ్చాక అన్నదానం చేస్తున్నాం, రూ. 5 భోజనం పెడుతున్నాం, అందరూ ఆధార్ కార్డ్ చూపించండి లాంటివి మాత్రం చెప్పకండి. మళ్ళా అంత దూరం వచ్చి పాస్‌పోర్ట్ పట్టుకొచ్చి ఆధార్ లేదని ఆకలితో చచ్చిపోలేం గదా! ఇంకో డౌట్ ఏంటంటే మామూలు మెయిన్ గేట్ మూసేసాము. పాస్‌పోర్ట్‌లో ఇచ్చిన మ్యాప్‌తో మాత్రమే వచ్చేయండి అంటున్నారు. ఈ గూగుల్‌లో మామూలుగా ఇచ్చిన మ్యాప్‌ని చూపిస్తేనే అది ఎక్కడెక్కడో తిప్పేస్తది. ఇప్పుడు ఈ పాస్‌పోర్ట్‌లో మ్యాప్ అనుకుంటే అది కూడా పాస్‌పోర్ట్ అన్నారు కాబట్టి అసలు ఇదేదో కొత్త కంట్రీ అని చెప్పేసి దిస్ రూట్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ ఇన్ ఇండియా అని చెప్పిందనుకో పరిస్థితి ఏంటి? అసలే అక్కడ కొండలు, గుట్టలు, భద్రతా దళం, పైన హెలికాప్టర్లు. అసలు ఈవెంట్‌కి వెళ్తున్నామా లేకపోతే ఏదైనా బార్డర్ సెక్యూరిటీ టీమ్ దగ్గరికి వెళ్తున్నామా అర్థం కావట్లేదు. అంతా ఓకే అండి. రావడానికి పాస్‌పోర్టు, వెళ్ళడానికి ఇదే పాస్‌పోర్ట్ ఇచ్చి ఇండియాలోకి రావచ్చా? లేకపోతే మళ్ళా ఎగ్జిట్ వీసా అప్రూవల్ అలాంటివి ఏమైనా తీసుకోవాలా? కొంచెం క్లారిఫై ఇస్తే బట్టలు సర్దేసుకుంటాం.